నమస్తే అండి అందరికి. ఈ రోజు మీకు ఒక కొత్త విషయం గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ దాని ట్యాంక్స్ లో కూడా మెయిన్ ఫీడింగ్ లో అయితే యూజ్ చేస్తారన్నమాట. నేను చెప్పబోయేది ఆర్టిమీ గురించి. మీలో ఎంతమంది ఆర్టిమీ అంటే ఏంటో తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. అండ్ దీన్ని తయారు చేసే చోటును కూడా అయితే మీకు చూపించబోతున్నాను. మీరు వీడియోలో చూస్తుంది అయితే ఆర్టిమీ సెక్షన్ అన్నమాట. మీరు చూస్తున్న ఈ సెక్షన్ లో అయితే ఆర్టిమీ అనేది అయితే ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తున్న ఆర్టిమీ టిన్స్ వీటిలోనే ఎగ్ అనేది ఉంటుంది అనమాట. మేమైతే వాటిని ఆర్టిమీ సిస్ట్ అని పిలుస్తాం. ఇవైతే డ్రై చేసి ఒక క్యాన్ లో అయితే స్టోర్ అయితే చేస్తారనమాట. మీ వీడియోలో కనిపిస్తుంది కదా, ఎగ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇసుక వల్ల అయితే ఉంటుంది. మాక్సిమం ప్రతి హ్యాచరీ ఈ రకమైన ఆర్టిమీని అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ కంపెనీ సిస్ట్ అనేది క్వాలిటీ అండ్ క్వాంటిటీని అయితే మెయింటైన్ చేస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చి 2000 నుంచి 4000 వరకు టిన్ ఉంటుంది అనమాట. అందుకే ఒక విధంగా సెక్షన్ లో దీన్ని మెయిన్ ఫీడింగ్ అని కూడా అంటారు. అండ్ మీరు చూస్తున్న ఇలాంటి ఆర్టిమీ ట్యాంక్స్ లో అయితే సీ వాటర్ అయితే వేసుకుంటారు. మీకు ఆర్టిమీ ట్యాంక్స్ చూడడానికి అయితే ఇలా అయితే కనిపిస్తాయి. అండ్ మీకు ఆర్టిమీ తీసే వాల్ అయితే కిందనైతే ఉంటుంది అనమాట. ఆర్టిమీ అనేది ఇందులోంచి అయితే వస్తుంది బయటికి. అండ్ దీనిలో అయితే క్లోరిన్ అయితే కూడా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు గనుక ఆర్టిమీని ఎలా స్టాకింగ్ చేస్తారో అండ్ ఎలా తీస్తారో అన్నది వీడియో కావాలంటే తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ ఆర్టిమీ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది బీకర్ లో అయితే చూపిస్తాను. లైవ్ అనేది ఏ రకంగా ఉంటుంది మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. ఒకవేళ కనుక దీన్ని మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఫుల్ వీడియోని కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోలు అయితే చేస్తున్నా. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తా. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అందరూ.